ప్రైస్, వెల చెల్లించటానికి సాహసించినటువంటి క్యారెక్టర్స్. ఏంటండి వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి గొప్పతనం, లేకపోతే వాళ్ళిద్దరి నుంచి మనం నేర్చుకునేది ఏంటి? మొదట మరియమ్మ గురించి ఆలోచిద్దాం. యేసు ప్రభు ఒక కన్యకు పుట్టాలి, అంతేకాకుండా ఒక కుటుంబంలో పుట్టాలి. కన్యకు పుట్టాలి, కుటుంబంలో పుట్టాలి. ఇది ఎలా సాధ్యమండి అని అంటారేమో. ఇది కేవలం ప్రపంచంలో ఒకే ఒక కల్చర్లో సాధ్యం, యోధా కల్చర్లో. ఎందుకు అని అంటారేమో. యూదా కల్చర్లో సింపుల్గా మ్యారేజ్ అనేది ఎలా ఉంటుందో ఆలోచించాలి. వివాహం మన ఇండియాలో లాగానే, మన భారతదేశంలో లాగానే వివాహానికి 3 స్టేజ్లు. స్టేజ్ 1 ఎంగేజ్మెంట్. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, మన ఇద్దరం చేసుకుందాం. ఇది నెంబర్ 1. రెండోది బెట్రోతల్, ప్రధానం. ఈ అమ్మాయిని మా అమ్మాయి చేసుకుంటున్నాం అని అనుకోవటం, ఇది రెండోది బెట్రోతల్. మూడోది రింగులు మార్చుకొని వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, దాన్ని వెడ్డింగ్. 3 స్థాయిలు. యూదులకు కూడా ఈ 3 స్థాయిలే ఉంటాయి, కానీ టైమింగే డిఫరెంట్. ఏంటా డిఫరెంట్ చూద్దాం. సర్వసాధారణంగా యూదులు అబ్బాయిలు కానీ 6-7 ఇయర్స్ వచ్చేటప్పటికి ఎంగేజ్మెంట్ అయిపోద్ది. అంటే ఏంటి తెలుసా, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం, మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తారా అనేది సర్వసాధారణంగా 6-7 ఇయర్స్ లోపల అయిపోతుంది. మన ఇండియాలో కూడా అదైతే అంత సూపర్లే, ఎంత బాధలు పడేది ఉండదు. వాళ్ళు వెనకబడేది, వీళ్ళు వెనకబడేది, అసలు సింపుల్. మనం ఎవరితో ఉంటాం, మన భార్య ఎవరు, మన భర్త ఎవరు ముందే డిసైడ్ అయిపోద్ది. ఎంత హాయిగా ఉండేది లైఫ్, అర్థమైందా? కానీ అది యూదుల కల్చర్. 6-7 ఇయర్స్కి జరుగుతుంది. అయితే పెళ్లి చేయరు, బెట్రోతులు కూడా చేయరు. ఈ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత, పుష్పవతి అయిన తర్వాత 1 ఇయర్ ఆగి అప్పుడు రెండో పని చేస్తారు, దాన్ని బెట్రోతలు అంటారు. యూదుల సంస్కృతిలో ప్రధానం అయిన తర్వాత వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. మన ఇండియాలో అనరు, కానీ అక్కడ మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. బెట్రోతలు అయిన తర్వాత మన ఇండియాలో అయితే విదిన్ 24 అవర్స్ పెళ్ళి అయిపోతుంది. కానీ యూదులకి అట్లా కావదు, 1 ఇయర్ దాకా పెళ్ళి అవుతుంది. ఏం చేస్తారు సార్ అంటారేమో. ఈ 1 ఇయర్ని జాగ్రత్త వినాలి, దాన్నే టెస్టింగ్ పీరియడ్ అంటారు. వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు, కానీ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు టచ్ చేయకూడదు, మర్యాదగా వ్యవహరించాలి, పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ఈ టెస్టింగ్ పీరియడ్ టైంలో వాళ్ళు పవిత్రతను కోల్పోయారని, పరుదులు దాటారని, లిమిట్స్ దాటారని ఇద్దరు సాక్ష్యాలు ఇస్తే లేవి కాండం ప్రకారం వాళ్ళిద్దరిని ఊరు బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. ఇదండి కల్చర్లో ఉన్నటువంటి విషయం. అయితే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మరియమ్మ 6-7 ఇయర్స్కి ఎంగేజ్మెంట్ అయింది, 13-14 ఇయర్స్కి బెట్రోతల్ అయింది, 15-16 ఇయర్స్కి మ్యారేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చూసేటువంటి లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరియమ్మ మాక్సిమం పాసిబుల్ ఏజ్ ఎంతో తెలుసా? 15 ఇయర్స్, 15 సంవత్సరాలు. అంటే మన భాషలో చెప్పాలంటే 10వ క్లాస్ చదువుకునే అమ్మాయి. అర్థమైందా? ఆమె జీవితంలో జరిగినటువంటి విషయం. ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంటే గబ్రియల్ దూత వచ్చింది. వచ్చేమన్నాడు తెలుసా? అమ్మా నువ్వు గర్భవతి అవుతావు అని అంటే ఆమె, నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎట్లా సాధ్యము అని అడిగింది. మీరు అనుకుంటారైతే పెద్ద బయలాజికల్ క్వశ్చన్ అని, అంత సీన్ ఏమి లేదు. ఆమె అంత దీర్ఘంగా ఏం ఆలోచించలేదు. ఆమె ఆలోచించిందల్లా ఏంటి తెలుసా? నేను పవిత్రమైనటువంటి కాలంలో ఉన్నాను, ఈ కాలంలో గనక నేను గర్భవతిని అని తెలిస్తే నన్ను ఊరు బయటికి తీసుకెళ్లి చంపుతారు. మరి దేవుని కుమారుడు ఎవరో పుడతారన్నావు, నా గర్భం ద్వారా అది సాధ్యం కాదు. అది మరియమ్మకు ఉన్నటువంటి టెన్షన్. అప్పుడు గబ్రియల్ దూత అంటాడు, లేదు ఇది దేవుని కార్యం, ఇది జరుగుద్ది అని ఒక చిన్న ఎవిడెన్స్ ఇస్తాడు. ఏమన్నా తెలుసా? మీ ఆంటీ ఎలిజబెత్ ఆంటీ ఉంది కదా, ఆమె ముసల్ది తెలుసు కదా, ఆమె గర్భవతి అయింది 6 నెలల. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు గబ్రియల్ దూత, మరియమ్మ ఒక అద్భుతమైన మాట అన్నది. ఏమన్నా తెలుసా? ప్రభు దాసురాల్ని నీ చిత్తం జరుగును గాక. తెలంగాణ భాషలో చెప్పండి, నీ బాంచన్ అని అన్నది అన్నమాట. అర్థమైందా? అయితే ఆ మాట చాలా ప్రాముఖ్యం. అదే నేను స్ట్రెస్ చేయదలుచుకున్నాను. మరియమ్మ ఒక్కసారిగా గబ్రియల్ దూత ఇచ్చినటువంటి ఎవిడెన్స్కి ఏం చేసిందో తెలుసా? నేను దేవునికి నన్ను నేను సమర్పించుకుంటున్నా. ఆ మాట అనటంలో మరియమ్మ ఏమన్నదో తెలుసా? ఒకవేళ చావాల్సి వస్తే చస్తా, కానీ దేవునికి అప్పగించుకుంటున్నా. మరియమ్మ ఆ మాట అనకపోతే యేసు ప్రభు ఆమె గర్భాన పుట్టుండేవాడా? లేదు. ఆ మాట అన్నది కాబట్టి యేసయ్య ఆమె గర్భంలో పుట్టిండు. యేసయ్య ఆమె గర్భంలో పుట్టాడు కాబట్టి ఈరోజు దునియా అంతా కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నారు. అవునా కదా? ప్రపంచమంతా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవడానికి ఒక ఆమె తన గర్భాన్ని ఇవ్వడానికి చావుకు తెగిస్తే కానీ సాధ్యము కాలేదు.
నేను ఆ మాట మీకెందుకు చెప్తున్నాను తెలుసా? ఈ క్రిస్మస్ సందర్భంగా లోకం క్రిస్మస్ చేసుకోవాలనంటే, లోకం యేసు ప్రభుని తెలుసుకోవాలంటే ఆ విధంగా అర్పించుకోవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు. మీరు ఏ సంస్కృతిలోకి వెళ్ళాలండి, ఏ దేశంలోకైనా వెళ్ళండి, ఏ దేశంలోకి వెళ్ళినా ఆ దేశంలోకి మిషనరీలు వచ్చినప్పుడు మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంటుందని వచ్చిండ్రా? ఇక లేకపోతే డబుల్ బెడ్రూమ్స్ దొరికి ఇక్కడికైనా వచ్చిండ్రా? లేకపోతే మంచి లైఫ్ స్టైల్ ఉంటుందని వచ్చారా? లేదు. వాళ్ళు తమ జీవితాన్ని అర్పించి వచ్చారు, అందుకనే ఆ దేశానికి సువార్త వచ్చింది. అవునా కదా? వాళ్ళు చావుకి తెగించారు, అందుకని వచ్చారు. నేను మొన్న ఈ మధ్యనే జనగాం వెళ్ళాను, తెలుసు కదా? జనగాంకి ఉండ్రు అనేటువంటి ఒక మిషనరీ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? రష్యా నుంచి వచ్చాడు. ఆయన జీవిత చరిత్ర చదివితే నా కళ్ళమ్మటి నీళ్లు గారాయి. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినండి, హలో జాగ్రత్తగా వినండి. ఆయన రష్యాకి వెళ్ళి జనగాంకి నడుచుకుంటూ వచ్చిండంట. హలో, రష్యాకి, అర్థమైందా? రష్యా నుంచి అక్కడ రావడానికి 3 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 3 years నడుచుకుంటూ వచ్చేసాడు ఆయన. దేవుడు భారాన్ని ఇచ్చాడని, దేవుడు పొమ్మన్నాడని సువార్త చెప్పడానికి నడుచుకుంటూ వచ్చాడు ఆయన. 10 సంవత్సరాల జనగాంలో ఉన్నాడు. 3,000 మందికి బాప్తిస్మం ఇచ్చి ఆ తర్వాత ఆయన తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చచ్చిపోయాడు ఆయన. హీ డైడ్ యాజ్ ఎన్ యంగ్ మ్యాన్. కానీ ఈరోజు జనగాంలో క్రైస్తవత్వం ఉన్నదంటే కారణం ఒక ఆయన చావుకు తెగించాడు కాబట్టి అది సాధ్యమైంది, లేకపోతే అయి ఉండేదా? లేదు. భారతదేశం అంధకారంలో ఉందని ఒక చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగింది. చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగితే 1793 సంవత్సరం నవంబర్ 11వ తారీఖున భారతదేశంలో అడుగు పెట్టాడు ఆయన. భారతదేశం రావడానికి 4 నెలల పడవ ప్రయాణం పట్టింది. ఆ 4 నెలల్లో బెంగాలీ భాష చదవటం, బెంగాలీ భాష రాయటం, బెంగాలీ భాషలో మాట్లాడటం నేర్చుకున్నాడు. భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు భారతీయ భాష మాట్లాడాడు. 36 సంవత్సరాలు భారతదేశంలో ఉండి 44 భాషలు నేర్చుకున్నాడు. మనకి తిన్నగా ఒక్క భాష రాదు, 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేద్దామని ఆరంభించి 28 భాషల్లో కొత్త నిబంధన పూర్తి చేసి 17 భాషల్లో బైబిల్ పూర్తి చేశాడు. ఈ రోజు నీ చేతుల్లో బైబిల్ ఉన్నదంటే కారణం ఆయనే. ఆయన ఎవరో తెలుసా? విలియం కేరీ. ఒక్క విలియం కేరీ 17 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసి నీ చేతుల్లో పెట్టాడు. అంతేనా? అక్కడితో ఆగిపోయాడా? నీ చేతుల్లో పెన్ ఉందంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంక్ తయారు చేసింది ఆయనే. జిందగీలో రైలు బండి ఎక్కినాం అంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజన్ పెట్టింది ఆయనే. బ్యాంకులో పైసలు పెట్టినావా? కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ పెట్టింది ఆయనే. పొద్దున్నే లేచి ఈనాడు, జై తెలంగాణ న్యూస్ పేపర్ చదివినావా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రించింది ఆయనే. ఆడపిల్లలు కాలేజీకి పోతున్నారా? థ్యాంక్స్ చెప్పాల్సింది విలియం కేరీకి. భారతదేశంలో ఆడవాళ్ళ కోసం మొదటిసారిగా కాలేజీ పెట్టింది ఆయనే. మీ తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతికుందా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. సతీ అనే దాన్ని అంతమొందిచ్చింది ఆయనే. ఒక్కడు చేసిండి ఇదంతా. ఆయన ఈ లోకానికి వచ్చి చేసినప్పుడు ఆయనకి పెద్ద వెల్కమ్ పార్టీ ఇచ్చారనుకున్నారా? లేదు. ఆయన జీవితంలో జరిగిన ఒక్క సన్నివేశం చెప్తే ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారో అర్థమవుతుంది. కలకత్తాలో ఆయనకు ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. 236 పేజీలు బెంగాలీ డిక్షనరీని ఆ రోజే ముద్రించి కట్లగా నిలబెట్టి మిగిలిన పేజీలు ముద్రిద్దాం అనుకునే లోపల ఇంటి దగ్గర నుంచి ఒక పనోడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఇంటి దగ్గర ఉన్నవాడు వచ్చి, సార్ మీ భార్యకి పిచ్చి ఎక్కిందంట. ఎందుకు ఎక్కిందో తెలుసా? భార్యకి పిచ్చి. వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఎవరు రాకపోతే విలియం కేరీ ఒక్కడే శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టొచ్చాడు. ఆ యొక్క ఎమోషన్ లో భార్య పిచ్చెక్కి రాయితో తల కొట్టుకొని రక్తం కారుతుందంటే విలియం కేరీ భార్యను ఓదార్చుతామని వెళ్తూ ఉంటే వెనక నుంచి ఇంకోటి పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ ఇప్పుడే మీ ప్రెస్ తగలడిపోయింది అని అన్నాడు. వెనక్కెళ్లాలో ముందుకెళ్లాలో తెలియకుండా సతమతమయ్యాడు విలియం కేరీ. అలా పెనుగులాడి అద్భుతంగా
పరిచర్య చేశాడు. ఆ విధంగా పెనుగులాడే వాళ్ళు ఉండి పరిచర్య చేశారు కాబట్టి ఈ దినాన్న కుర్చీల మీద కూర్చొని లైటుల కింద ఈ విధంగా వాక్యాన్ని వినడానికి అవకాశం దొరికింది. అది ఉచితంగా రాలా, ఎవడో ప్రాణం పెడితే వచ్చింది, ఎవరో సాహసిస్తే వచ్చింది. దేవుడు క్రిస్మస్ దినాన నేర్పించే పాఠం ఏంటి తెలుసా? నువ్వు నాకు చెందిన వ్యక్తివి అని చెప్తావా? నన్ను నువ్వు దేవుడు అని పిలుస్తావా? యేసే అంటున్న మాట ఇది. మీలో నన్ను ఎవరైనా గురువు అని పిలవదలుచుకుంటే, నా శిష్యులు అవ్వాలి అనుకుంటే, గుర్తుపెట్టుకోండి, ఒక్కటే ఒక్క కండిషన్, మిమ్మల్ని మీరు కాదనుకోవాలా, మీ సిలువెత్తి నన్ను వెంబడించాలా. సిలువెత్తి వెంబడించడం అంటే గోల్డెన్ క్రాస్ మెళ్ళ వేసుకొని రావటం కాదు, సస్తే పాతి పెట్టడానికి రెడీ అయ్యే సమాధి పెట్టిని తీసుకొని రావడం, చావటానికి తెగించటం. హలో, క్రైస్తవుడు అని పిలిపించుకోవాలనుకున్నట్లయితే ఆ దమ్ముండాలా, చావటానికి తెగించగలిగి ఉండాలి. మరియమ్మ చావటానికి తెగించింది, అందుకే క్రిస్మస్ చేసుకోగలిగింది. మనం ఎందుకు అలాంటి బ్రతుకు మనకుందా? ఒకవేళ లేకపోతే ఈ దునియా హ్యాపీ క్రిస్మస్ ఎందుకు చెప్పుకుంటుంది? చెప్పుకోలేదు. ఇట్ కెనాట్. ఇది మొదటి క్యారెక్టర్.